అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ బంధువుల్లో కొందరు మీ శత్రులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలని చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి చెప్పకుండా ఉండాలి. ఈరోజు మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు, కానీ వెనుక గొయ్యి తవ్వే స్వభావం కలిగి ఉంటారు. మీకు వెన్నుపోటు పొడుస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తెలివితేటలుగా మాట్లాడాలి. ఈరోజు ఆచితూచి అడుగు వేయవలసినటువంటి సందర్భాలు అయితే ఉంటాయి. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యంతో పనులు చేయండి. ఈ రోజు ఈ రాశివారి ప్రసంగ ప్రవర్తనకు సమతుల్యతను పెంచడం అనేది జరుగుతుంది. బాధ్యతలు కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. మరియు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. మరియు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది. ఈ రోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. ఈ రాశి వారు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఒక స్టార్ లాగా ప్రవర్తించడం అనేది ఈ రోజు జరుగుతుంది. విద్యార్థులు ఎక్కువగా శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే అందుకోబోతున్నారు. మంచి భవిష్యత్తు గురించి ఆలోచనలు అయితే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులకు కూడా సాధ్యమవుతుంది. ఈ రోజు సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. బంధువులతోటి తేడాలు ఉండొచ్చు. ఎవరితో కూడా ఈరోజు మీరు మరి కఠినత్వంగా మాట్లాడకూడదు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉండటం అనేది జరుగుతుంది. కృషి యొక్క ఫలితాలు అయితే పొందబోతున్నారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగటానికి అనుమతించకండి. ఈరోజు ఈ రాశి వారికి నెగిటివ్ ఆలోచనలు అనేవి రావడం జరుగుతుంది. వాటిని దర్శననివ్వకుండా చూసుకోవాలి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. ఇక కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈరోజు పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. విద్యారంగంలో విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది. గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం సాధ్యమవుతుంది. ఉద్యోగాల్లో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు. మరి ప్రదేశం మార్పు గురించి మాత్రం ఈ రోజు ఆలోచించకూడదు. ఈ రోజు రాశివారు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలి మరియు ఆందోళన చెందకుండా ఉండాలి, లేకపోతే అనారోగ్యం ఏర్పడుతుంది. ప్రజలతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ ఉంటుంది. కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. సంభాషణ మీద ప్రాధాన్యత కూడా ఉంటుంది. సోమరితనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. పనుల బిజీగా ఉంటారు. ఈ రోజు రాశివారి వాతావరణం ప్రకారం పనులు చేస్తారు. సంబంధాలను సమరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వార్తను పంచుకుంటారు. ఈక్వటి సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆకర్షణను అయితే అనుభవించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు గౌరవం కూడా మీకు మరింత పెరగబోతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు అయితే ఉంటాయి. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి అందుతాయి. ఆగిపోయిన పని జరుగుతుంది. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందబోతున్నారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. సోమర్తనం లేకుండా చూసుకోవాలి. నెగిటివ్ గా ఆలోచించే వారిని దూరంగా ఉంచాలి. ఈ రోజు మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి దగ్గర మీరు ఉండకూడదు. మంచి పని యొక్క మంచి ఫలితం మీరు దక్కించుకోబోతున్నారు. పనిలో బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలవడం సాధ్యమవుతుంది. కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం ఉంటుంది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ఆనందం అనేది మీకు పెరగడం జరుగుతుంది. ఈ రోజు ప్రైవేటు విషయాల మీద ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. అవగాహనతోటి ముందుకు నడవాలి. బాధ్యతలు పూర్తిగా నెరవేర్చుకోగలుగుతారు. వ్యవస్థను బట్టి పనులను చేస్తారు. కోరుకున్న వ్యక్తితో వివాహమయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారి ప్రేమలో పడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు కోరుకున్న విజయాన్ని అయితే సాధించగలుగుతారు. ఈరోజు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులకున్న ఆటంకాలు తొలగించబడతాయి. నూతన ఇల్లు వాహనం కొనుగోలుకు అనుకూలంగానే ఉంది. గోప్యత పైన శ్రద్ధ చూపాలి. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఈరోజు అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం అనేది సంపాదించబడుతుంది.
అవుతుంది. నిర్వాహక పనులు పూర్తి చేస్తారు. మరి ఆగిపోయిన ఇంటి నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టడం సాధ్యమవుతుంది. మరియు పునరుద్ధరణ పనులు చేయడం జరుగుతుంది. తొందరపాటుతోటి అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ రోజు జీవితంలో అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరము. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాల వంటి వాటి గురించి ఆలోచించకుండా ఉండాలి. ఈ రోజు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరియు మీరు ఈ రోజు పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేయట కారణంగా మీకు దోష నివారణ జరుగుతుంది. లక్కీ సంఖ్య 62 మరియు లక్కీ కలర్ అయితే మరి లేత గోధుమ రంగు. పరిహారములో ఈరోజు ఈ రాశి వారికి మాత్రము చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని శివయ్యకు తెలుపు చందనం సమర్పించట కారణంగా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.